హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, మాతృకా ఫర్టిలిటీ సెంటర్, హన్మకొండ, వరంగల్. సో కొన్నిసార్లు అమ్మాయిలు గర్భసంచిలో గోడ ఉంది అనేసి వస్తారనమాట. సో స్పెసిఫిక్గా ఈ స్కానింగ్ 3D స్కాన్లో మనకు మంచిగా కనిపిస్తుంది ఈ గర్భసంచి గోడ ఎంత పొడుగ్గా ఉంది, ఎంత వెడల్పుగా ఉంది అనేసి. సో అందరి డౌట్ ఏంటంటే ఈ గర్భసంచి గోడ ఎలా వచ్చింది అనేసి. సో తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ బేబీ తయారవుతున్నప్పుడు, గర్భసంచి తయారవుతున్నప్పుడు 2 ట్యూబ్స్ పారామీసోనెఫ్రిక్ డక్ట్స్ అనేసి ఫ్యూజ్ అవుతాయి. ఇది ఫ్యూజ్ అయ్యేసి మనకి గర్భసంచి తయారవుతుంది. మిగతా పార్ట్స్ మనకి ట్యూబ్స్ లాగా ఉండిపోతాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఫ్యూజ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ ఉంటే, కొన్నిసార్లు సగం గర్భసంచి, కొన్నిసార్లు 2 వేరే గర్భసంచులు, అట్లాంటివి మనకు వేరేగా వినిపిస్తాయి. సెప్టేట్ యూట్రస్ అనేసి మనకు స్పెసిఫిక్గా ఆ గర్భసంచి ఫ్యూజ్ అయితే అవుతుంది, అంటే కలుస్తుంది, కాకపోతే వెడల్పు అవడానికి అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ అంటారనమాట. సో అది కాకుండా కండరం అలానే ఉండిపోతుంది. సో ఆ బేబీ పెరుగుతూ కొద్దీ ఆ కండరం కూడా అలానే ఉండిపోయి మనకు పిల్లలు పుట్టేటప్పుడు తెలుస్తుంది అనమాటకి అట్లా గర్భసంచిలో గోడ ఉంది అనేసి. సో థ్యాంక్ఫుల్లీ ఈ ప్రాబ్లమ్కి మనకు సొల్యూషన్స్ ఉన్నాయి. సో గర్భసంచి లోపల నుంచి, అంటే మానంలో నుంచి కెమెరా వెళ్ళేసేసి రిసెక్టోస్కోప్ అనేసి మనం ఆ గోడ కోసేసి గర్భసంచిని వెడల్పు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అబార్షన్స్ లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్, అంటే పిల్లలు తొందరగా పుట్టడం, ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఈ సర్జరీ అనేసి 2 to 3 సిట్టింగ్స్లో జరుగుతుందండి. ఒకటే సిట్టింగ్లో కాకపోవచ్చు, ఎస్పెషలీ లెంత్ పట్టి. కంప్లీట్ సెప్టమ్ ఉందనుకోండి 2 to 3 సిట్టింగ్స్ ఖచ్చితంగా పడతాయి. ఇన్కంప్లీట్ సెప్టమ్ ఉన్నా, సబ్ సెప్టమ్ ఉన్నా కొన్నిసార్లు తక్కువ సిట్టింగ్స్ అవసరం పడవచ్చు. సో సెప్టేట్ యూట్రస్ అని వినంగానే హైరాణ పడకండి. ట్రీట్మెంట్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ మిగతా పారామీటర్స్ నార్మల్గా ఉంటే కనుక తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.